హిందువులు అత్యంత పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసంలో నాగుల చవితి పండుగ ఈరోజు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో అదేవిధంగా పల్లెటూరులో, ముఖ్యంగా పల్లెటూరులోనే ఒకప్పుడు పరిమితమైన ఈ వేడుకంతా కూడా పట్టణాల్లో కూడా పాకింది. పట్టణాల్లో ఎక్కడ పుట్టలు కనిపించకపోయినా కూడా చాలా వరకు ముఖ్యమైన మైదానాల్లో ఎక్కడెక్కడ ఈ పుట్టలు ఉన్నాయో వాటిని వెతుక్కుంటూ కూడా సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఏయూ గ్రౌండ్స్లో మనం ఉన్నాం. ఏయూ గ్రౌండ్లో ఉన్న ఈ ప్రాంతానికి మనం చూస్తున్నాం, భారీగా ప్రజలు తరలి వచ్చారు. తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు చేయడం కాకుండా పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ఇంట్లో పూజలు చేసుకున్నంత ఖచ్చితంగా ఈ నాగుల చవితిలో ఈ పుట్టలో పాలు పోస్తే తమకు వైభవం జరుగుతుంది, వైభవం చేకూరుతుంది అనేది హిందువుల విశ్వాసం. ఈ నేపథ్యంలోనే మనం చూస్తున్నాం, ప్రస్తుతం ఒక్కొక్క పుట్ట దగ్గర దాదాపుగా 50 మంది నుంచి 100 మంది వరకు పుట్టలో పాలు పోయడం జరుగుతుంది. దీంతోపాటు ప్రసాదాలను కూడా నివేదన చేస్తారు. ముఖ్యంగా ఈరోజు పుట్టలో పాలు పోస్తే నాగులు ఎవరైతే నాగులు ఉన్నారో నాగుల తాలూకా దీవెనలు తమపైన ఉంటాయి. అదేవిధంగా ఎటువంటి నాగదోషాలు ఉన్నా కూడా పూర్తిగా పోతాయి. పిల్లలు లేని వారు కూడా పిల్లలు పుడతారు అన్న నమ్మకంతోనే ఈ నాగుల చవితి ప్రశస్తి ఉంటుంది. నాగుల చవితి రోజు ఇందుకే పుట్టలో చాలామంది పాలు పోస్తూ ఉంటారు. చాలామంది మనతో పాటు వచ్చారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు పుట్టలో పాలు పోయడానికి ఉన్న విశిష్టత ఏంటి చెప్పండి అమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతి ఏడాది పోస్తారా ఏంటి? ప్రతి ఏడాది వేస్తాం. కేరం కాలనీ. ఈరోజు పోయడానికి కారణం ఏంటమ్మా? నాగుల చవితి కనుక దీపావళి ప్రత్యేకత ఇదే కదా. అంటే కార్తీక మాసంలో ఇంకేం పూజలు చేస్తారు? ఇది ఎక్కువ ప్రసిద్ధి. ఎందుకు పోస్తారు అసలు పుట్టలో పాలు పోయడం ఎందుకంటారు? ఈరోజు నాగుల చవితి అనేసి వేస్తారు. ఈవేళ పాములు ఎక్కువ తిరుగుతుంటాయి కదా, ఈవేళ తిరుగుతాయి. ప్రత్యేకత అదే నాగుల చవితి అంటే. దీపావళికి ప్రత్యేకత ఇదే. అసలు మనం చూసుకుంటే చాలామంది మహిళలతో పాటు పురుషులు కూడా ఇక్కడికి వస్తున్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతి ఏడాది ఇలా పాలు పోస్తారా? ఈ పాలు పోయడం ఉన్న కారణాలు ఏంటి? కీరమ్మ కాలనీ ఈనాడు బ్యాక్ సైడ్ ప్రతి సంవత్సరం పాలు పోస్తాం. వేస్తే కొద్ది శుభం జరుగుతుంది అంతే చెప్తున్నారు. అమ్మ, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు ఏమేమి చేస్తారు? మద్దిలపాలు ఉండి పుట్టలోనంటే ఉపాసంతో ఉండి పాలు, గుడ్లు, చెరుకు ముక్కలు అన్నీ వేస్తామండి. అరటిపళ్ళు, శనగలు అన్నీ మొత్తం సిమిటి అన్నీ వేస్తాము. ఉపాసం ఏమి ముట్టుకోము. పాలు పోసిన దాకా మడపలు పెట్టుకొని ఇంటికాడికి వచ్చి అన్నీ పోస్తాం. ఎందుకు పోస్తారా? ఈరోజు పోయడం తర్వాత ఏమొస్తుందని మీ నమ్మకం? నమ్మకం అంటే పూర్వం నుంచి ఉన్న నమ్మకం, దేవుడి మీద ఉన్న నమ్మకం. నాగేంద్రుడి బాబు అంటే మన పిల్ల జల్లని అందరినీ బాగా కాపాడతారని, సంవత్సరానికి ఒకసారి భూమి తిరగేస్తారని. ఈరోజు ఎంత గమనించినా సరే భూమి ఈ భుజం నుంచి సంవత్సరం అంతా ఒక భుజం మీద ఉండి రెండో భుజం మీదకి మారుతుంది. ఈరోజు మీరు గమనించండి, ఎంతైనా సరే చాలా మరి నమ్మకమైన దేవుడని ఎటువంటి వాళ్ళైనా పోస్తారు. మాల్లోని ముస్లిం కూడా వస్తారు చూడండి ఈరోజు. మనం చూసుకుంటే కనుక ఎంతమంది అయినా, ఎంత వృద్ధులైనా కూడా ఈరోజు వచ్చి ఖచ్చితంగా పాలు పోయడం అనేది ఆచారంగా వస్తుందని చెప్తున్నారు. అయితే నివేదన చేయడంతో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు అందరికీ కూడా శుభాలు చేకూరుతాయి అనేది కూడా వీళ్ళ నమ్మకం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు పుట్టలో పాలు పోయడం కారణం ఏంటి? సీతం పెట్టండి అంటే ఇది ఎప్పుడు ఆనవాయితీ. ఇప్పుడు ఇది ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తుంది. కంపల్సరిగా ఈ నాగుల చవితిని చేయాలనేది ప్రతి వాళ్ళది ఆశయం. దీనివల్ల కొన్ని వాళ్ళకున్న ఇబ్బందులు తొలుగుతాయని వాళ్ళ నమ్మకం, మూఢనమ్మకం. మనం చూసుకుంటే కనుక నాగదోషాలు ఇవన్నీ తొలగడంతో పాటు బయట ఏవైతే పాములు సంచరిస్తాయో వాటి వల్ల తమకు ఎటువంటి హాని కలగకుండా ఉండడం కోసం ఇలా పుట్టలో పాలు పోస్తామని చెప్తున్నారు. మరోవైపు రైతులు వారు కూడా ఈ ఏడాది ప్రతి ఏడాది ఈసారి తమ పరిస్థితులన్నీ మారతాయి, ఈ రోజు నుంచి పరిస్థితులు మారతాయి అన్నది వారి నమ్మకం, పల్లెటూరులో ఉన్న వాళ్ళ నమ్మకం. ఈ నేపథ్యంలోనే ఎక్కడున్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా పుట్టలో పాలు పోయడం మాత్రం కంపల్సరీ అని చెప్తున్నారు. ప్రతి ఏడాది ఇటువంటి ఇలా పాలు పోయడం అనేది ఆనవాయితీగా వస్తుంది, తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. మరోవైపు ఏవైతే నాగదోషాలు అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని ప్రజల విశ్వాసం. ఈ నేపథ్యంలోనే తెల్లవారుజాము నుంచి భారీగా ఇక్కడికి పుట్టలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకున్నా చాలా మంది వరకు దాదాపుగా వందలాది ప్రజలు ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. విజువల్ జర్నలిస్ట్ శ్రీనివాస్తో కలిసి ఆశా 99 కోసం విశాఖ నుంచి.